రైట్. ఇక రమణారావు గారు, ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఊహించని విధంగా అంటే మంత్రులు ఒక జగన్, బొత్స సత్యనారాయణ మినహాయించి ఇప్పుడే పెద్దిరెడ్డి కొంచెం లీడ్లో వచ్చినట్టుగా ఉంది. మిగిలిన మంత్రులందరూ కూడా వెనకంజలో ఉన్నారు, ఈవెన్ స్పీకర్ తమ్మినేని సీతారాంతో సహా. సో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మార్పుని కోరుకున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై ఏమంటారు మీరు? అవునండి, స్పష్టంగా ఆ మార్పును కోరుకున్నారు. ఒకటేంటంటే అసలు తెలుగుదేశం జనసేన కలవటం అనేది విడివిడిగా పోటీ చేసినప్పుడే వాళ్ళిద్దరికి ఈయనకు ఒక 6% ఉంది, వాళ్ళకు ఒక 30% ప్లస్ ఉంది. అటువంటప్పుడు ఎప్పుడైతే కొంత పెరిగిన నేపథ్యంలో జనసేనకి ఒక 10% దాకా గ్యారంటీగా పెరిగింది అనే ఒక అంచనాలు ఉన్న నేపథ్యంలో, అది ఒక 35% వచ్చిన నేపథ్యంలో ఈజీగా వాళ్ళు ఒక విన్నింగ్ కాంబినేషన్గా మారింది. అది అదొక ఆస్పెక్ట్. అయితే ఉద్యోగస్తులలో ఉన్న తీవ్రమైన వ్యతిరేకత అంటే మనం ఈరోజు ఉదయం నుంచి చూసాం, పోస్టల్ బ్యాలెట్లు అత్యధికమైనటువంటి పోస్టల్ బ్యాలెట్లు తెలుగుదేశం పార్టీ కూటమికే వచ్చాయి. విపరీతంగా 80%, 85% కూడా వాళ్ళకే పడి ఉంటాయి అనేది కూడా అందరూ ఈవెన్ పొలిటికల్ అనలిస్టులు కూడా అంగీకరిస్తున్న మాట. నిజానికి అంటే ఒక 20-25 ఇంత పెద్ద ఎత్తున రౌండ్లో లీడ్ వస్తోంది, తగ్గుద్దేమో లీడ్ అని కూడా ఆర్గ్యూ చేసేవాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. ఇప్పుడు డెఫినెట్గా అది ప్రజలు ఇచ్చిన వ్యతిరేక తీర్పేనండి. అది యాంటీ ఇన్కంబెన్సీ. జగన్ పరిపాలనని ప్రజలు తిరస్కరించాలనే మనం భావించాలి. ఇంత పెద్ద ఎత్తున మంత్రులు ఓడిపోవటం కానివ్వండి, ఇంత పెద్ద ఎత్తున. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ చూస్తే సుమారుగా 20 తప్ప ఎక్కువ కనపట్ల అసెంబ్లీ సీట్లలో నాకు లీడ్. మిగతా అన్ని సీట్లలో వీళ్ళే లీడ్ కనపడుతున్నారు. ఆ 20 నిలుస్తుందో లేదో తెలియదు. ఇద్దరి మధ్య అరౌండ్ మళ్ళీ ఒక 13 to 15% గ్యాప్ కనపడుతుంది. ఈసారి 40%లోనే వైఎస్ఆర్సీపీ ఆగిపోయినట్లుంది. 40-41%లో ఆగిపోయింది. వీళ్ళేమో 54-55 దాకా వచ్చినట్టున్నారు. ఎందుకంటే 86% పోల్ అయింది వాళ్ళకి మొత్తంగా. అక్కడ 86%లో 41% వీళ్ళకి పోల్ అయితే 55 దాకా వీళ్ళకి పోయినట్టు కనపడుతుంది. అందుమూలంగా ఒక 15% డిఫరెన్స్ దాకా కనపడుతుంది. ఆ డిఫరెన్స్ అనేది మనకి ఓట్లలో సీట్లలో కూడా కన్వర్ట్ అయింది.